రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా ఒక జీవగాథాయి. కళ్ళలో కలలు గుండెల్లో ప్రపంచం, ఆమెను అవమానిస్తే చస్తుంది మానవత్వం. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా ఒక జీవగాథాయి. కళ్ళలో కలలు గుండెల్లో ప్రపంచం, ఆమెను అవమానిస్తే చస్తుంది మానవత్వం. నైట్కు వస్తావా అన్న ప్రతి మాటలో నాగరికత ఓడిపోయింది చీకటిలో. నవ్వుల వెనకాల మృగాల గర్జన, చదువుకున్న చేతుల్లో ఎందుకీ క్రూరతనం. గౌరవం నేర్పలేదా ఇంటికి వెలుగు. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా ఒక జీవగాథాయి. కళ్ళలో కలలు గుండెల్లో ప్రపంచం, ఆమెను అవమానిస్తే చస్తుంది మానవత్వం. ఇద్దరు ముగ్గురు చేరగానే మనిషిలో మృగం మేల్కొనేనే. ఒక్కడైతే భయపడేవాడు, గుంపులో ఎందుకింత రాక్షసుడు. చీకటి తమని దాచేస్తుందనే నీచపు ధైర్యం పెరిగిందే. పక్కన నవ్విన స్నేహితుడే మరో పాపానికి చప్పట్లు కొట్టెనే. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా ఒక జీవగాథాయి. కళ్ళలో కలలు గుండెల్లో ప్రపంచం, ఆమెను అవమానిస్తే చస్తుంది మానవత్వం. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి బలహీనురాలు కాదు జీవన పోరాటమై. ఆమె కన్నీటి వెనుక ఎన్నో యుద్ధాలు, మనసులే చచ్చిపోతే విల్తం చదువులు. డిగ్రీలు వచ్చాయి గుణం రాలేదు, స్మార్ట్ ఫోన్లలో మానవత్వం కనిపించలేదు. హీరో అంటే వెంట పడటం కాదు, ఒక స్త్రీని గౌరవించడం నిజమైన మగతనం. ఆమె ఎందుకు బయట అని అడిగేవాడా, నీ చూపే ముందుగా మారాలిరా. బాధితురాలిని నిందించే సమాజం మృగాల కంటే భయంకరమైన రాజ్యం. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా ఒక జీవగాథాయి. కళ్ళలో కలలు గుండెల్లో ప్రపంచం, ఆమెను అవమానిస్తే చస్తుంది మానవత్వం.
సిటీ సుమతి గారి గర్జన వినిపించాలి. ప్రతి వీధిలో చట్టం మేల్కొనాలి. ఆమె వెనుక శక్తి ఉంటుంది అన్న భయం. మానవత్వం వచ్చే వరకు కావాలి నియమం. ఆడపిల్లాడుగుల్లో భయం కాకూడదు. రాత్రి వీధుల్లో చీకటి గెలవకూడదు. గౌరవం నేర్చుకో రా మనిషిగా, లేకపోతే చదువు మొత్తం వ్యర్థమైపోదా. రాత్రి వీధిలో నడిచే అమ్మాయి రేటు కాదురా, ఒక జీవగాథై.